మంచిది ప్రియులరా. మరి ఈ సమయంలో దైవ వర్తమానమును మనం ధ్యానం చేసుకుందాం. లేఖన భాగమునకు పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుడైన పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములు పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను ఉన్నారు. గంభీరంగా చప్పలు కొడదామా? అంతేనా? సంతోషంగా హల్లెలూయా. ఈ వాక్యం చెప్పడానికి ముందు మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్: మీరు క్రైస్తవులా కాదా? క్రైస్తవులు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. ఆధార్ కార్డులు డిలీట్ అవుకును గాక. క్రైస్తవులకు ఆధార్ కార్డులు తీసేస్తారు తెలుసా మీకు? పింఛన్ తీసేస్తారు తెలుసా? కులగణన అని హైదరాబాద్లో, తెలంగాణలో మొదలైంది. మీ ఇంటి దగ్గరికి వచ్చి కొంతమంది అధికారులు అడుగుతారు, మీరు క్రైస్తవులా హిందువులా అని అడుగుతారు. ఏం చెప్తారు? అబ్బా, మేము కావాలంటే సర్టిఫికెట్ చూడు సార్, పక్క మాలా హిందూ ఉంటాం, మేము హిందువులమే సార్, ఆధార్ కార్డులు చూపిస్తాం కదా, సర్టిఫికెట్లు చూపిస్తాం. నేనంటాను, క్రైస్తవులు అనబడిన వారెవ్వరు కూడా పరలోకం పోరు. అయిపోయిందిరా, ఇంతకాలం చేసిన భక్తి సర్వనాశనం అయిపోయింది. క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారెవ్వరూ పరలోకం వెళ్ళరు. మీరు ఎప్పుడైనా బైబిల్లో గమనించారా? క్రైస్తవులు అనే పేరు ఎక్కడైనా బైబిల్లో ఉందా? ఉందా? బైబిల్ చదివింటే కదా మనం. క్రైస్తవులు అనే పేరు బైబిల్లో ఉందా? ఉంది. క్రైస్తవులు అనే పేర్లు బైబిల్లో చాలా తక్కువ సార్లు ఉంది. ముఖ్యంగా 3 సార్లు ఉంది. ఎన్నిసార్లు? అయితే క్రైస్తవులు అందరూ పరలోకం చేరరు, కానీ క్రీస్తునందున్న వారందరూ కూడా పరలోకం పోతారు. చప్పాలు కొట్టాలి కదా. దేవునికి స్తోత్రం. క్రీస్తునందున్న వారందరూ కూడా. మీకు అర్థమవుతుందా? క్రైస్తవులు వేరు, క్రీస్తునందు ఉన్నవారు వేరు. క్రైస్తవులు అంటే ఎన్నడు రాని అమ్మలక్కలందరూ పండుగ రోజు వస్తారు, నిజముగా ఫలహారం కొరకొస్తారు. పండుగ రోజున పాస్టర్ అయ్య ప్రార్థన పెడితే, ఆదివారం రోజున అయ్యగారు గంట కొడితే. ఎప్పుడు వచ్చారు వీళ్ళంతా? ఎప్పుడు? నేను సిఎస్ఐ బ్యాక్గ్రౌండే. సిఎస్ఐలో మా తాతగారు, అంటే వాళ్ళ అబ్బగారు, పాస్టర్ గారి అబ్బగారు, మా తాతగారు ఒకరే, డిఫరెంట్ కాదు. సిఎస్ఐలో వాళ్ళ తాతల కాలం నుంచి సల్వాదికి పనిచేశారు. ఫైనల్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాబాయ్ లాస్ట్ సల్వాదిగా పనిచేశారు. ఎప్పుడు రాని వాళ్ళు ఏ రోజు వస్తారు మందిరానికి? మీరు చూడండి, పండుగ రోజు మందిరం ఫుల్ అవుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు రాని వాళ్ళు కూడా చర్చి నిండా ఫుల్ అయిపోతారు. ఒకరోజు జోసెఫ్ అన్న వాళ్ళ నాన్నగారిని అడిగాను, అయ్యా పండగ వచ్చింది కదా, పండగ అప్పుడైనా చర్చికి రాలేదంటే ఆయన అన్నాడు, నువ్వే రాలే, నేను వచ్చిన అన్నాడు. స్తోత్రం. నాకు 2 సంఘాలు. నేను ఇక్కడ ఉదయకాలం ఆరాధనకు వచ్చాను, ఆయన అక్కడ పోయాడు.
అక్కడ ఉదయకాల ఆరాధనకి వెళ్ళి నువ్వే రాలే, నేను వచ్చిన అన్నాడు. ఎప్పుడు వచ్చాడు? పండుగ రోజు వచ్చాడు. స్తోత్రం. ఎన్నడు రాని సంఘ పెద్దలందరూ, ఎన్నడు రాని సంఘ పెద్దలందరూ ఎప్పుడు వస్తారు? మీరు పండుగ క్రైస్తవులా కాదా? కాదు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరందరూ చెప్పాలి ఒక్కటి మాట, మేము క్రైస్తవులము కాదు, క్రీస్తునందు ఉన్నవారము. ఆమేన్. క్రీస్తులో ఉన్నవారము. క్రీస్తు మాయందు ఉన్నాడు, మేము ఆయన యందు ఉన్నాం. క్రైస్తవులు అనేబడేవారు ఆదివారము లేకపోతే పండుగ రోజు, ఆ రోజు బైబిల్ మట్టి తులుసుకొని దుడుపుకొని సంకుల బైబిల్ పెట్టుకొని మందిరానికి వస్తారు. తెలుసా మీకు? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇలాగే పండుగ వచ్చింది ఒకరోజు, హౌస్ విజిటింగ్ చేయడానికి నేను డేట్ ఇచ్చాను. ఆ రోజు 24వ తేదీ మనం హౌస్ విజిటింగ్ చేస్తాం. చేస్తే కొంతమంది అన్న ఆ ఇల్లు చేసుకురా, ప్యానీలు వేస్తున్నా, అన్న ఆ ఇల్లు ప్రార్థన చేసుకురా. వీళ్ళంతా ఎవరు చెప్పండి? క్రైస్తవులు. క్రీస్తునందున్న వారు ఏం చెప్తారు తెలుసా? దైవజనుడా లోపలికి వచ్చేయండి. ఇంటితో పని లేదు, ఒంటితో పని లేదు, మనస్సుతో పని. దేవునికి ఏం కావాలి? నీ హృదయం కావాలి. నీ ఇల్లు అక్కర్లేదు, నీ యొక్క శుభ్రం అక్కర్లేదు, నీకేం అక్కర్లేదు. నీ స్నానం చేయలేదన్నా, పిల్లలు స్నానం చేస్తున్నారన్నా, మీరు వెళ్ళారు. మేము బిచ్చగలం అయిపోయాం, ఆ టైంలో బిచ్చగలం అయిపోయాం. ఎవరైతే అలాగ చెప్పారో వాళ్ళ ఇల్లు దర్శించడమే మానేశాను. ఇందాక చెప్పాను, దైవజనుడు దేవుని యొక్క ప్రతినిధి. ఆమేన్. భిక్షగాళ్ళు కాదు, దైవజను విలువ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా పంపేయరు. బైబిల్లో ఒక మాట ఉంది తెలుసా మీకు? ఎవడైనను మిమ్మల్ని ఇంటిలోకి రానివ్వకపోతే నీ పాదదులు అక్కడ దులిపై అన్నాడు ఆయన. ఇంటిలోనికి రానివ్వకపోతే నీ పాదదులు దులిపై అన్నాడు. ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను మీకు. దైవజనుడైన దినకరయ్య గారు ఒకానొక సందర్భంలో ప్రార్థన చేస్తుంటే ఇంటి ఎదురుగా ఉన్న ఒక పాప చనిపోతుందని దేవుడు బయలుపరిచాడు. ఈయన ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేద్దాం, ఆ పాప కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు చెప్పాడు నాకు. వెళుతుంటే ఆయన, ఏయ్ రావద్దు ఇంట్లోకి, తెలివిలోనోడా, వయసు పెరిగింది, బుద్ధి పెరిగింది, కొంచెం ఆలోచన లేదా, వద్దని చెప్తుంటే నిలబడ్డావేంటి, పో అన్నాడు. దైవజనుడయ్యా పాప కొరకు ప్రార్థన చేస్తాయా, పాపకు బాగలేదని తెలిసిందయ్యా, వస్తాను, లోపలికి వచ్చి ప్రార్థన అక్కర్లేదు, మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. దైవజనుడు దినకర్ గారు అక్కడే నిలబడి కన్నీళ్లు కార్చి ఏడ్చి ప్రార్థన చేశాడట. తలిపేశారు ఆయన ముఖం మీదనే, ఏడ్చి ప్రార్థన చేశాడట. ఆ ఇంట్లో పాప చనిపోయింది. ఇంట్లో పాప చనిపోయింది. చనిపోయిన ప్రార్థన చేస్తుంటే ఏడుస్తుంటే పరలోకం నుండి దేవుడు ఆ పాపను తిరిగి పంపించాడట. హల్లెలూయా. పంపించిన తర్వాత ఆ పాప చెప్తుంది, డాడీ నేను చనిపోయాను, ఒక అద్భుతమైన ప్రాంతానికి వెళ్ళాను, మన ఇంటి ఎదురుగా ఒక అంకుల్ ఉంటాడు కదా, ఆ అంకులు నా కోసం ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు, ఏడ్చి దేవుణ్ణి అడుగుతున్నాడు, ఈ పాపను బ్రతికించు బ్రతికించు బ్రతికించు, తీసుకోవద్దని ఏడుస్తున్నాడు. సరే నువ్వు చెప్పావు కనుక పంపిస్తున్నానని చెప్పాడు ఆయన. తిరిగి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను, మిమ్మల్ని చూడ్డానికి వచ్చానని చెప్పిందంట. స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులు అని చెప్పుకుంటూ దైవజనుని ఏం చేస్తారు? బయటికి పంపిస్తుంటారు. దాని ప్రతిఫలం ఖచ్చితంగా మనం అనుభవించాల్సి వస్తుంది. జాగ్రత్త. మనం ఎవరు చెప్పండి? మన ఇంటి దగ్గరికి ఎవరు వచ్చినా మీరు ఏమిటోళ్ళు అని అన్నారు అనుకోండి, ఏం చెప్పాలి? క్రీస్తునందున్న వారము. ఆమేన్. నోట్ చేసుకోవాలి, హృదయంలో నోట్ చేసుకోవాలి.
మనం క్రైస్తవులము కాదు. ఎవరు మనం? క్రీస్తునందు ఉన్నవారు. క్రైస్తవులు అనే పదం బైబిల్లో 3 సార్లు మాత్రమే రాయబడింది. కానీ క్రీస్తునందున్నవారు అనే మాట 100 సార్లు రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందున్న వారిని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మూలపాఠంలోకి మళ్ళొకసారి మనం వద్దాం ప్రియులారా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగానే తన కొరకు తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులో మనలను, ఎవరు మనం? క్రీస్తులో ఉన్న వారము. ఆమేన్. పేతురు గారు అంటున్నారు, ఏర్పరచబడిన వంశము. చెప్పండి, ఎవరు మనం? అందరు చెప్పండి. ఏర్పరచబడిన వంశము. ఎప్పుడు ఏర్పరచబడ్డాం? బాప్తిజం తీసుకున్నాకనా? లేకపోతే మన ఇంటి వాళ్ళు ఎప్పుడో బైబిల్ తెచ్చుకున్నారు కనుక ఏర్పరచబడ్డామా? ఈ మందిరంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఏర్పరచబడ్డారా? ప్రియులారా గమనించాలి. బైబిల్ చెప్తుంది, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు నందు దేవుడు మనలను ఏర్పరచుకొనెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏర్పాటుని గురించి కొన్ని మాటలు చెప్తాను మీకు. ఒక కబడ్డీ టీం ఉందనుకోండి. ఒక కబడ్డీ టీం ఉందనుకోండి. ఒక కబడ్డీ టీం పెట్టినప్పుడు లీడర్కు చెప్తారు, ఈ మందిలో, ఈ గుంపులో కొంతమంది నువ్వు ఏర్పాటు చేసుకో అంటేనే మొట్టమొదటిగా ఆ మనిషికి గుర్తొచ్చేది ఎవరు? చెప్పాలి, ఎవరు? కబడ్డీ టీం ఉందండి. కబడ్డీ టీం ఉంది. కబడ్డీ టీంలో లీడర్ పెడతారు. లీడర్ని యాడ్ చేస్తారు కదండి. లీడర్ చెప్తారు, ఈ గుంపులో నీకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకో అన్నారు అనుకోండి. ఈ లీడర్ ఏం చేస్తాడు? ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు? ఫస్ట్ కొంచెం బాగా చెప్పాలి. ఎవరైతే బాగా ఆడుతారో వాళ్ళను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. క్రికెట్ ఉంది, ఎవరైతే బాగా ఆడుతారో వాళ్ళను మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎవరైతే పరుగు పందెంలో ఫాస్ట్గా పరిగెత్తుతారో వారిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరైతే మిలిటరీకి ఉపయోగపడతారో వాళ్ళను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరైతే బాగా పాడుతారో వాళ్ళను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరైతే పరిచయం బాగా చేస్తారో వాళ్లకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారు. అవునా? స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకానొక సందర్భంలో ఒక పాస్టర్ గారు ఓ చోటుకి వెళ్ళి ఆయన కూడా అందరితో కలిసి ఆట ఆడిస్తున్నాడు. ఆట ఆడిస్తుంటే కొంతమంది ఇద్దరు లీడర్ నిలబెట్టి టీంని సెలెక్ట్ చేసుకోమన్నాడు. నాకు వాడు కావాలి, వీడు కావాలి, వాడు కావాలి, వీడు కావాలి అన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ లీడర్ కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. ఒకరిని మాత్రం ఎవడు సెలెక్ట్ చేయలే. సార్, నేను సార్ అన్నాడు. నువ్వు ఉండరా, నువ్వు ఎక్స్ట్రా ప్లేయర్. వీడు ఎందుకు ఎక్స్ట్రా ప్లేయరు? వీడు బాల్ వేయలేడు, బ్యాట్ కొట్టలేడు, ఫీల్డింగ్ చేయలేడు. అర్థమైందా? వీడు కబడ్డీ సరిగ్గా ఆడలేడు, వీడు బ్యాడ్మింటన్ సరిగ్గా ఆడలేడు, క్రికెట్ సరిగ్గా, ఏ ఆట సరిగ్గా ఆడలేకపోతున్నాడు. మరి వీడిని సెలెక్ట్ చేయండి అంటే మాకొద్దు, నువ్వే తీసుకో. ఎక్కడైనా కూడా ఈ ప్రపంచంలో ఎక్కడైనా కూడా బాగా పనిచేసే వాడికి మాత్రమే పెత్తనం ఇస్తారు. అవునా? బాగా పనిచేసే వాడికి మాత్రమే పని అప్పగిస్తారు. నేను ఒక మాట చెప్తాను,
అందరూ నిన్ను వెలేసిన, అందరూ నిన్ను వద్దని చెప్పిన, ఒక ఆయన ఉన్నాడు నిన్ను కోరుకునేవాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నీకు ఆట రాకపోవచ్చు, పాట రాకపోవచ్చు, పద్యం రాకపోవచ్చు, వాక్యం చదవడం రాకపోవచ్చు, అయినా దేవుడు నిన్ను కోరుకుంటాడు. భక్త సింగ్ గారు 15,000 సంఘాలు కట్టాడు. ఎన్ని సంఘాలు? 15,000 సంఘాలు కట్టాడు. ఆయన మాట చాతుర్యం కలిగిన వాడు కాదు. వాక్యం చెప్తే ఆయన వాక్యం ఎవ్వరు వినరు. తెలుసా మీకు? ఆయన నత్యుడు, కానీ ఒకటి చేయగలడు. ఏంటి? అదే సంగతి. స్తోత్రం చెప్పండి. కేవలం మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే 15,000 సంఘాలు కట్టగలిగాడు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను మీకు? నత్యుడిని ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటారా? ఎవరు సెలెక్ట్ చేసుకోరు, ఎవరు ఏర్పాటు చేసుకోరు. కానీ ఏర్పాటు చేసుకునేవాడు ఒక్కడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ఈ పాస్టర్ గారు అందరూ సెలెక్ట్ చేశారు, అందరికీ అవకాశం ఇచ్చింది. ఈ పొట్టి అబ్బాయికి మాత్రం, ఆట రావడానికి మాత్రం సెలెక్ట్ చేసుకోలేదట. అట్లాగైతే అందరూ కబడ్డీ ఆడుతుంటే ఈ పాస్టర్ గారి పక్కన రే ఎడ కూర్చో అన్నాడట. ఎడ కూర్చో, నాతో కలిసి ఆట చూడ. ఈ అబ్బాయికి అనిపించిందంట, నా సహోదరులతో ఆడే కంటే నా సహోదరులతో నేను సెలెక్ట్ చేసుకోకపోయినా పర్లేదు, నా దైవజనుని పక్కనే నేను కూర్చున్నా. స్తోత్రం. నా సహోదరుల పక్కన ఉండకపోయినా పర్లేదు, గొప్ప దైవజనుని పక్కన కూర్చున్నా. ఆ ఆనందాన్ని వర్ణించలేకపోయాడంట బ్రదర్. స్తోత్రం చెప్దామా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకు అందరికీ గుర్తు చేస్తున్నా, ప్రపంచమంతా కూడా నిన్ను అసహించుకున్నా, నిన్ను ప్రేమించే దేవుడు నీకు ఉన్నాడు. గుర్తుపెట్టుకో. ప్రపంచమంతా నిన్ను అసహించుకోవచ్చు, అందరూ వెలివేయచ్చు, తృణీకరించవచ్చు, నిన్ను నిందించవచ్చు, అవమానపరచవచ్చు. అయితే ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే నిందించారో, ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే నిన్ను తక్కువ చేసి మాట్లాడారో, వాళ్ళే ఒకరోజు నీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. చప్పలు కొట్టాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో యెఫ్తా అని ఒక ఆయన ఉన్నాడు. యవనస్తుడు. తన సహోదరులందరూ కూడా యెఫ్తాను నిందించారు, చులకన చేసి మాట్లాడారు. అందరి ముందర నువ్వు పలానోడివి, పలానోళ్ళకు పుట్టావు, అలాంటోడు ఇలాంటోడు అని తిట్టారు. మాస్తులు నీకు భాగం లేదు. మీరు గమనించారు ఈ మాటలు ఎప్పుడైనా? చదువుంది పరిశుద్ధ గ్రంథంలో, న్యాయాధిపతుల పుస్తకం 11వ అధ్యాయం 1వ వచనం. ఎస్, యెఫ్తా చాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటి సంగతుల్లో ఏమని రాయబడిందంటే, తన సహోదరులందరూ కూడా యెఫ్తానేమన్నారు? నీకు మా ఆస్తిలో పాలు భాగము లేదు, నువ్వు పలానోడివి, నువ్వు ఇలాంటివి, మీ అమ్మ ఇలాంటిది, మీ నాన్న ఇలాంటి వాడు, నీ బ్రతుకు ఇలాంటిది, అందరూ కూడా దూషించారు.
ప్రియులరా, ఎప్పుడైతే దూషించబడ్డాడో యెఫ్తా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. కాకపోతే మీకు గుర్తు చేస్తున్నా, నువ్వు దేశించబడుట దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు అవమానపరచబడుట దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఏడుగుట దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు మీరు వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. యెఫ్తా దూర ప్రాంతానికి వెళ్ళిపోతే ఆ పట్టణస్థుల్లో అందరూ కూడా, దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏకమై మాట్లాడుకున్నారు, యెఫ్తా మన దేశంలో ఉంటే మనకు ఓటమి లేదు. అందరూ వెళ్ళి యెఫ్తా దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, కాళ్ళ మీద పడి, అయ్యా మీ సహోదరులమైన మమ్మల్ని తప్పులు క్షమించండి, నువ్వు రావాలి, నువ్వు ఉంటే మా దేశానికి క్షేమం, మా యొద్దకు రా. ఎవరైతే అవమానపరిచారో వాళ్ళే వెళ్ళి మొదట కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకున్నారు. నీ సహోదరులు నిన్ను అవమానపరిచినా నువ్వు దిగులు పడద్దు. స్తోత్రం చెప్పండి. ఆమేన్, ఆమేన్. ఎందుకు చెప్తున్నాను తెలుసా? నీ సహోదరులు నిన్ను అవమానపరుస్తుంటే, నిన్ను దూషిస్తుంటే, నిన్ను హేళన చేస్తుంటే నువ్వు బాధపడుతుండగా, నువ్వు ఏడుస్తూ ఉండగా, నువ్వు కుమిలిపోతుండగా నీ కన్నీళ్ళు చూసే దేవుడు నీకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ మీద జాలి పడే దేవుడు ఉన్నాడు. ఎస్తేరు ఒక అనాథ. ఎస్తేరు ఒక అనాథ. బైబిల్ గ్రంథంలో తల్లిదండ్రులు లేని ఎలా బ్రతుకుతుంది ఇది, దీన్ని పోషణ ఎలా, దీన్ని బ్రతికేలాగా, దీన్ని ఎవడు చేసుకుంటాడు, దీని సంగతి ఏంటి అని ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా ఉండరా? తల్లిదండ్రులు లేని వారి గురించి జాలి పడే వాళ్ళే ఉంటారు, కానీ వాళ్ళని గొప్పదవుతుంది, ఉన్నతమైన పదవులు తీసుకుంటుంది అని ఊహించుంటారా? అది బ్రతకడమే కష్టం, దానికి తిండి పెట్టడమే కష్టం, అమ్మానా లేనిది ఎలా బ్రతుకుతాదో ఏమో అనుకునే వాళ్ళే ఉంటారు. అయితే అనాథ అయినా చెయ్యి విడిచిపెట్టకుండా ఎస్తేరును తీసుకెళ్ళి రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టాడు. స్తోత్రం. కూర్చోబెట్టిన తర్వాత ఏం జరిగింది తెలుసా? ఆ దేశంలో ఉన్న యూదులందరూ కూడా అనుకుంటారు, ఇది ఎలా బ్రతుకుతాదో అని. అందరినీ బ్రతికించడానికి రాణి కూర్చోంది. ఎలాగ బ్రతుకుతుందో అనుకున్న వాళ్ళందరినీ బ్రతికించింది ఎస్తేరు. ఈరోజు నిన్ను అవమానపరిచిన వారే నిన్ను ఘనపరిచే రోజులు రాబోతున్నాయి. స్తోత్రం. నిన్ను నిందించిన వారే నిన్ను పొగిడే రోజులు రాబోతున్నాయి. ఒకసారి మీతో చెప్పాను, షిమ్యి అనేవాడు దావీదును దూషిస్తున్నాడు, దుమ్మెత్తి పోస్తున్నాడు. నీవు నాశనం అయిపోవా, నీ కుటుంబం నాశనం అయిపోవా. దావీదు అంటాడు, తిట్టని. వాడు తిడుతుంటే నా దేవునికి నా మీద జాలి కలుగుతుంది. ఆమేన్, ఆమేన్. ఎవరైనా నిన్ను తిడుతుంటే దేవునికి నీ మీద ఏం పుడుతుంది? చెప్పాలి. స్తోత్రం. ఎవరైనా నిన్ను అవమానపరుస్తుంటే ఏడుస్తుండగా నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ పక్షాన్ని ఎవ్వరూ మాట్లాడకపోవచ్చు, నీ పక్షాన్ని ఎవ్వరూ నిన్ను గురించి ఆలోచించకపోవచ్చు, కానీ ఆలోచించే దేవుడు నీకున్నాడు. షిమ్యి ఎప్పుడైతే దావీదును తిడుతున్నాడో దావీదు సైలెంట్ అయిపోయాడు. ఆ విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి, అయ్యా నువ్వు మాకు రాజుగా ఉండు అన్నప్పుడు మొదట దండేసిన వాడు షిమ్యీనే. చెప్పకూడదండి. స్తోత్రం, హల్లెలూయా. దుమ్మెత్తి పోసిన వాడు ఇప్పుడు ఏమేస్తున్నాడు? దావీదుకి దండేస్తున్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు, క్షమించయ్యా, క్షమించు, పొరపాటు, నీ మనసు ఎరగక తిట్టాను, నీ పద్ధతి తెలియకనే తిట్టాను, తొందరపడి తిట్టాను, నోరు జారేశాను, నన్ను క్షమించు. కాళ్ళు పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. చదువుతారా మాటలు? పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం, 2వ గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం చదవండి. 16వ అధ్యాయం
ఉమ్, 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 ఉమ్. ఇప్పుడు 12వ వచనం, అంతటా దావీదును అతని వారును వెళ్ళిపోయి. ఆ, ఉమ్, గమనించాలి. ఇప్పుడు 19వ అధ్యాయం 18 నుంచి నేను చదువుతున్నాను. రాజు ఎదుట నది దాటిరి. రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకు రాజు దృష్టికి అనుకూలమైన దాన్ని చేయుటకు రేవు పడవని యువతలకు తెచ్చి ఉండిరి. అంతటా గేరా కుమారుడు సిమ్మి వచ్చి రాజు యోర్దాను నది దాటిపోగానే అతడికి సాష్టాంగపడి, నా ఏలినవాడ, నేను చేసిన ద్రోహం నా మీద మోపకు. నా ఏలినవాడవు నీవు, రాజువు నగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకముంచుకొనకము, మనసు నందుంచుకొనకము. నేను పాపం చేసి తినని నాకు తెలిసినది గనక యేసేపు వారందరితో కూడా నా ఏలినవాడవు రాజువగు నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా వచ్చి ఉన్నాను. నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముందుగా వచ్చింది ఎవరు? తిట్టినవాడే వచ్చి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాడు. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్నవాడు. దేవుని అందున్న వారిని దేవుడు ఏర్పరచుకొని ఏం చేస్తున్నాడు? నీ తల పైకి ఎత్తుతున్నాడు. స్తోత్రం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏర్పరచుకున్న నీవు తక్కువవాడవు కాదు. నువ్వు అల్పుడవైన దేవుని దృష్టిలో గనుడవే. లోకం నిన్ను హేళన చేయొచ్చు. లోకంలో నువ్వు ఎందుకు పనికిరాని వాడవు కావచ్చు, కానీ దేవునికి నువ్వు పనికి వస్తావు. దేవునికి నువ్వు పనికి వస్తావు. మీరు ఎప్పుడైనా మార్కెట్కు లేక సంతకి వెళ్తే ఉప్పు ప్యాకెట్లు ఎక్కడ పెడతారు తెలుసా మీకు? ఎడబెట్టి ఉంటారు. చెప్పాలి, ఎప్పుడు చూడలే, బయట పడేసి ఉంటారు. ఉప్పు ప్యాకెట్లు బయట పడేసి ఉంటారు. కానీ ఉప్పు లేకుంటే ఏ కూర పనిచేయదు. ఆమె విలువైన వజ్రము కంటే కూడా అందరికీ పనికొచ్చే ఉప్పులను ఉండాలి. అర్థమైందా? విలువైన వజ్రం ఎవరికి పనికిరాదు. పొరపాటు నీకు వజ్రం దొరికింది అనుకో, ఏం చేస్తావు? దాచిపెట్టుకుంటావు. అది నీ ప్రాణాన్ని కాపాడదు, నీ ఆకలి తీర్చదు, నీ దప్పిక తీర్చదు. దాన్ని ఎక్కడైనా అమ్మాలనుకొని పోయినావు అనుకో, పోలీస్ స్టేషన్లో వేస్తారు. వేస్తారయ్యారా? మీ ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు, నీకు వజ్రం దొరికిందంటని. అర్థమైందా? అందరికీ ప్రయోజనకరమైన రుచికరమైన ఉప్పుగా ఉంటే చాలు. అందుకే దేవుడు అన్నాడు, మీరు లోకమునకు ఏమై ఉన్నారు? కషం కాకండి, రుచికరంగా ఉండండి. స్తోత్రం. కొందరు కషం అయిపోయి మూతి పగిలేలాగా తయారవుతూ ఉంటారు. సంఘంలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని నేనంటాను స్టార్స్ అంటాను. ఏముంటారు వాళ్ళు? చెప్పండి. వాళ్ళంతా ఎవరు? అందరి ముఖాలు వాళ్ళు కొడతా ఉంటారు. వీళ్ళెవరు? స్టార్స్, సూపర్ స్టార్స్ వీళ్ళు. ఇందాక చెప్పాను కదా, ఓయమ్మ ఎందుకన్నా అలా జరిగింది, మీకే జరగాలన్నా, మీకేనన్నా జరగాల్సింది అంటారు. తర్వాత బాగా జరిగిందిలే. వీళ్ళెవరు? సూపర్ స్టార్లు సంఘాలలో ఉంటారు. జాగ్రత్త సుమా. హల్లెలూయా.
ముఖస్తుతి చేసి మాట్లాడే వారిని ఎవరిని నమ్మకండి. బైబిల్ కీర్తన గ్రంథంలో మీరు చదివితే ఆ మాటలు కనపడితే దావీదు, అయ్యా నేను ముఖస్తుతి చెయ్యటం లేదు, ఆమేన్, ముఖస్తుతి కలిగి ప్రార్థించటం లేదు, అవసరం కొరకు వచ్చి ప్రార్థించటం లేదు, యథార్థత కలిగి ఉందాం. ఆమేన్, ఆమేన్. మనిషి ముందర ఒక మాట, మనిషి దాటిపోయిన తర్వాత చెప్పండి, నన్ను నమ్మవా వదిన, నన్ను నమ్మవా, నేను అలాంటిదా, నేనా అసలు ఎవరికైనా చెప్తానా నేను అని ముంత పెట్టి చెంబెతికిపోయే రకాలు చాలామంది ఉంటారు. అంటే నీ దగ్గర అన్ని రహస్యాలు రాబట్టి ఏం చేస్తారు వాళ్ళు? డప్పు లేకుండానే, మైకు లేకుండానే, సౌండ్ సిస్టమ్ లేకుండానే సాటిపేస్తారు. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి, లోకమంతా నిన్ను చేయి విడిచిపెట్టిన, అందరూ నిన్ను వెలివేసిన, దేవుడు నిన్ను చూస్తున్నాడు. బైబిల్ చెప్తుంది, లేయా ద్వేషించబడుట యెహోవా చూచెను. నేను ద్వేషించబడుట, నేను అవమానపరచబడుట, నేను నిందించబడుట దేవుడు చూసెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నువ్వు ద్వేషించబడుట ఎవరు చూస్తున్నారు? దేవుడు చూసి నిన్ను దీవిస్తున్నాడు. దేవుడు చూసి నిన్ను దీవిస్తున్నాడు. ఎందుకంటే దేవుని చేత నువ్వు ఎన్నుకొనబడిన వాడు. మనుషులు నిన్ను ఎన్నుకొనలేదు, మనుషులు నిన్ను కోరుకోలేదు, మనుషులు నిన్ను లక్ష్య పెట్టలేదు. దావీదా, వాడు గొర్రెలు కాపరి, వాడు ఎందుకు పనికిరాడు? అందరూ నేను ఇలాగన్న వాళ్ళు ఎందుకు పనికిరారు? ఈ పరిచర్యకు పనికిరారు, పాట పాడడానికి పనికిరారు, వాక్యం చెప్పడానికి పనికిరారు, వాక్యం చదవడానికి పనికిరారు, పరిచర్య చేయడానికి పనికిరారు, అందరూ అన్నవాళ్ళే నిన్ను. కానీ ఆయన పాదాల దగ్గర ఉన్న నిన్ను చూస్తున్నాడు ఆయన. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. సమూయేలుకి ఎవరు కనపడ్డారు? సమూయేలుకు దైవజనుడైన సమూయేలుకి ఎవరు కనపడ్డారు? యెషీ కుమార్లో. ఆహా, ఏమి రాజటీవి, ఎంత అందగాడు, ఎంత పొడుగు ఉన్నాడు, పుడితే ఇలా రాజు ఎక్కువ పుట్టాల, ఇతడే రాజు అనుకున్నాడు సమూయేలు. దేవుడు అన్నాడు, సమూయేలా, నేను పైరూపాన్ని లక్ష్య పెట్టను. ఆమేన్. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, కలిగిన దానిని బట్టి విలువిస్తారు. నీకు బంగారు ఉంటే, వెండి ఉంటే, ఉద్యోగం ఉంటే, డబ్బులు ఉంటే, పేరు ఉంటే, అధికారం ఉంటే, నాయకుల దగ్గర పలుకుబడి ఉంటే నీకు విలువిస్తారు. నా దగ్గర దేవుడు ఉన్నాడంటే నీకు విలువపడు. అర్థమైందా? లోకం ఇచ్చేది విలువ డబ్బును బట్టి, పదవిని బట్టి, అధికారాన్ని బట్టి విలువిస్తుంది. నీ మనస్సును బట్టి, నీ దీనత్వాన్ని బట్టి దేవుడు నీకు విలువిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ప్రభువు సెలక్షన్ పెట్టాడు, దేవుడు సెలక్షన్ పెట్టాడు, ఆయన పరిచయ కొరకు సెలక్షన్స్ ఏర్పాటు చేశాడు. ఎంతమంది సెలెక్ట్ అవుతారు? ఇక్కడ ఎంతమంది సెలెక్ట్ అవుతారు? ఆయన సెలెక్ట్ చేసే వారిలో నువ్వు మొదటి వాడవు కావాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరలా చెబుదాం, ఆమేన్. ఆయన సెలెక్ట్ చేసే వాళ్ళు నువ్వు మొదటి వాడవు కావాలి. ఆయన సైన్యానికి నువ్వు మొదటి వాడవు కావాలి. ఆయన ఆరాధించడానికి నువ్వు మొదటి వాడవు కావాలి. నిన్ను సెలెక్ట్ చేసుకోవాలి ఆయన. నీ డబ్బును చూసి ఆయన సెలెక్ట్ చేయడం, నీ రాజపుట్టకం చూసి ఆయన సెలెక్ట్ చేయడం, నీ దగ్గర ఉన్న అధికారాన్ని బట్టి సెలెక్ట్ చేయడం. దేన్ని బట్టి సెలెక్ట్ చేస్తాడు ఆయన? చెప్పాలి, దీన మనస్సును బట్టి సెలెక్ట్ చేస్తాడు. స్తోత్రం. ఆయన అంటాడు, నేను మహోన్నతమైన స్థలములలో
యెషయా గ్రంథం 15వ అధ్యాయం చదవండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి వద్దను దీన మనస్సు గల వారి వద్దను. దేవుడు ఎవరి దగ్గర ఉంటాడు? దేవుడు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు? దేవుడు ఎలాంటి వారిని సెలెక్ట్ చేసుకుంటాడు? చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఆమేన్. దీన మనస్సు కలిగిన వారిని ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు. దీన మనస్సు ఎందుకు వచ్చిందో తెలుసా? వాళ్ళు నలిగిపోయారు, తోబుట్టుల చేత నలిగిపోయారు, అన్నదమ్ముల చేత నలిగిపోయారు, అక్క చెల్లెల చేత నలిగిపోయారు, ఆ కుటుంబ బిడ్డల చేత నలిగిపోయారు, సంఘ బిడ్డల చేత నలిగిపోయారు, సావుకుని చేతిలో నలిగిపోయారు. అయితే ఇప్పుడు దేవుడు వారి పక్షాన నిలబడ్డాడు, వారి పక్షాన నిలబడ్డారు. నేను బైబిల్లో ఒక మాట ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంటాను. హాగరు అన్న తల్లి సారాయి దగ్గర పని మనసి. అయితే సారా మాట విని ఆమె అబ్రాహాముకు భార్యగా మార్చబడతారు. ఆదికాండంలో మనం ఈ మాటలు చదువుతాం 16వ అధ్యాయంలో. ఆమె బాగా శ్రమ పెట్టిందంట హాగరును. ఏం చేసిందండి? చెప్పాలి, ఏం చేసింది? శ్రమ పెట్టింది. ఆ శ్రమలు ఎలాంటివో తెలుసా? ఆ ఇల్లు వదిలిపెట్టి పోవాలి. ఫైనల్గా డెసిషన్. చాలామంది డెసిషన్ తీసుకుంటుంటారు కదా, ఈ ఆలోచన చేసుకుంటుంటారు, ఈ కాపురం నేను చెయ్యలేను, ఈ మోగంతో నేను ఆగలేను, ఈ దారిద్రపు సంసారాన్ని నేను చెయ్యలేను. అడిగిపోతాం. హాగరు ఆ దేశాన్ని ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంది. చదువుతామా? ఎవరిని శ్రమ పెట్టింది? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను మిమ్మల్ని గుచ్చుకునే మాట మాట్లాడతా. ఎంతమంది వస్తారు సంఘానికి? అందరూ వస్తారు, నన్నే ట్రాన్స్ఫర్ చేస్తారు. నేను శ్రమ పెడితే నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారు. నాకు తెలుసు మీ సంగతి. నా క్షేమం కోరిన దైవజనుడని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది. మా మేలు కోరుకునే సేవకుడు చాలా తక్కువ మంది, అనుకునే వాళ్ళు చాలా తక్కువ. ఒంటెలు గల సిస్టర్ ఫోన్ చేశారు నాకు. ఎందుకు చేస్తున్నావమ్మా? నాకు చేయకు, చేసినావంటే ఈసారి బాగుండదు, మర్యాద ఉండదు, సుమారుగా అన్నారు. నువ్వు ఎన్నన్నాను, నువ్వు అన్న కూడా నా మేలు కోరుకుని అంటావు నువ్వు. స్తోత్రం చెప్పండి. మీరు ఎన్నన్నానండి, మీరు అన్నరు నాకు తెలుసు, మీరు చెయ్యరు నాకు తెలుసు, మీ మనసు మాకు తెలుసు. ఎన్నన్నానండి, మేము మాత్రం నేను వదిలిపెట్టలేదు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. క్రిస్మస్ పండుగకు ఇల్లు దర్శించడానికి రాను, ఎవరినైనా తోలుకోవచ్చు. ఇల్లు అలాగే అయిపోయినా పర్లేదు, మేము మాత్రం వేరే వాళ్ళని తోలుకోవచ్చుకో. మీ ఇంట్లోకి రాకపోతే రేపు హౌస్ విజిటింగ్ ఎవరింటికి రాను. ఎంతమంది తోలుకొచ్చుకుంటారు? పండుగ పుట్టల్లో ప్రార్థన లేకపోతే ఎట్టమ్మా ఇంట్లో కదా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గుర్తు చేస్తున్నా, దేవుని గ్రంథంలో హాగరును శారా ఏం పెట్టింది? అప్పనం పెట్టిందా? బిర్యానీ పెట్టిందా? గారెలు చేసి పెట్టిందా? శ్రమ పెట్టెను, ఇబ్బంది పెట్టింది. ఎలాగ ఇబ్బంది పెట్టింది? ఇల్లు వదిలేసి వెళ్ళిపోయేలాగా ఇబ్బంది పెట్టింది.
చదువుమా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ఊరికి కోడళ్ళగా వచ్చిన వాళ్ళందరూ గట్టిగా అల్లులు చెప్పండి. ఈ ఊరికి కోడళ్ళగా వచ్చిన వాళ్ళు అల్లులు చెప్పండి. చేతులు ఎత్తండి పైకి. ఈ ఊరికి కోడళ్ళు వచ్చిన వాళ్ళు పైకి ఎత్తండి, ఫుల్గా ఎత్తండి. నువ్వులే, నీకు భర్త లేడు, ఇల్లు లేదు, మీరులే. యంగర్స్ మాత్రం. అమ్మ మీరు కూడా దించారు. మీరెత్తు, నువ్వెత్తు. ఈరోజు మీ అత్తలకు కీ ఇచ్చి పంపిస్తాను నేను, మిమ్మల్ని శ్రమ పెట్టమని. మీ అత్త వాళ్ళకి ఏం చెప్తాను, మీకు మామూలుగా ఉండదు నాతో పెన పెడితే. స్తోత్రం. నేను పెన పెడితే ఖచ్చితంగా అతుకుపోవాల్సిందే. అర్థమైందా? బైబిల్లో ప్రభు అంటారు, నేను సమాధానం కలుగజేయటానికి రాలేదు, అగ్ని రాజుబెట్టుటకి వచ్చి తిని. ఎందుకు? మీ సహనం పరీక్షించడానికి, మీ ఓర్పు పరీక్షించడానికి. మీరు క్రీస్తులో ఉన్నవారా క్రైస్తవులా తెలుసుకోవాలంటే దేవుడు ఏం చేస్తాడు? నిప్పు పెడతాడు. అంతేలాగా నిప్పు పెడతాడు. మీ అత్తలకి నేనేమి ఇస్తాను ఇప్పుడు చెప్పండి? కీ ఇచ్చి బాగా తిట్టండి, ఇల్లు వదిలిపోయేలాగా తిట్టండి అని చెప్పాను. ఇప్పుడు హాగర్ ఏం చేసింది? ఇల్లు వదిలిపెట్టి పారిపోతుండగా యెహోవా దూత అరణ్యమందు ఆమెకు ప్రత్యక్షమాయెను. చప్పట్లు కొడదాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మిమ్మల్ని తొడుతున్నది దేవుడు చూసాడు. ఆమెను చెప్పండి. మిమ్మల్ని అవమానపరచుట దేవుడు చూసాడు. సంఘంలో వాళ్ళు నిన్ను హేళన చేయటం దేవుడు చూసాడు. అర్థమవుతుందా? నువ్వు నిందించబడుట దేవుడు చూశాడు. నా గురించి చెప్తాను మీకు. నా కొరకు ప్రార్థన చేసే వాళ్ళు సంఘంలో చాలా మంది ఉన్నారు. వారందరిని బట్టి దేవునికి స్తోత్రం. గట్టిగా అదే నోటితో తంటాలు చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అర్థమవుతుందా? నా మాట అర్థమవుతున్నాయా? ప్రార్థన చేసిన నోటితోనే మా దైవజనుడు, మా భక్తిపరుడు, మా పాస్టర్ గారు, మా సేవకుడు అని చెప్పిన వాళ్ళే తంటలు పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నిందలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను గాయపరచబడుట నా దేవుడు చూశాడు. స్తోత్రం. నేను చాలాసార్లు కొటేషన్లు రాసుకుంటుంటా, కొన్ని సందర్భాల్లో పాటల్లో పెట్టుకుంటుంటా. నేను తెలుసా మీకు, కొంతమందిని చూస్తే ప్రాణం పెట్టైనా సేవ చేయాలనిపిస్తుంది. కొంతమందిని చూస్తే ప్రాణం పెట్టైనా సేవ చేయాలనిపిస్తుంది. కొందరిని చూస్తే ఎందుకు వచ్చాను రా నా సేవకి ఎందుకు వచ్చాను? కొందరిని చూసినప్పుడు ఎందుకు వచ్చానా సేవకు అనిపిస్తుంది. అంత నలిగిపోయే మాటలు, అన్ని నలిగిపోయే పనులు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరు చదివితే, సేవకుని క్షేమము చూసి యెహోవా చెప్పాలి. సేవకుని క్షేమం చూసి చదవండి ఆ మాట. పరిశుద్ధ గ్రంథంలో 35వ కీర్తన 35 27వ వచనం. తన సేవకుని క్షేమమును చూచి